దుబాయ్‌లో శుక్రవారం నాటి ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ 37 ఏళ్ల నమాన్ సియాల్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని సొంతూరులో జరిగాయి. నమాన్ సియాల్‌కు నివాళులు అర్పించేందుకు అధికారులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వింగ్ కమాండర్ నమాన్ సియాల్‌కు ఆయన భార్య, వింగ్ కమాండర్ అయిన అఫ్తాన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులు అర్పించారు. కన్నీరు చెమర్చిన కళ్లతో కూతురుని పొదివి పట్టుకుని భర్తకు ఆమె తుది వీడ్కోలు పలికారు. పూర్తి సైనిక లాంఛనాలు, గన్ సాల్యూట్ తో అంత్యక్రియలు జరిపారు. నమాజ్ సియాల్ చితికి బంధువు నిశాంత్ నిప్పు పెట్టారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆయనకు పుష్పాంజలి సమర్పించాయి. నమాజ్ సియాల్ కి తల్లిదండ్రులతో పాటు భార్య, 6 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ఆయన తండ్రి జగన్నాథ్ సియాల్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఉన్నారు. దుబాయ్ ఎయిర్ షోలో యుద్ధ విమానం అదుపు తప్పి క్రాష్ కావడంతో సియాల్ మృత్యువాత పడ్డారు. ఇంతటి విషాదం చోటు చేసుకున్న తర్వాత కూడా సదరు ఎయిర్ షోను కొనసాగించడంపై అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ టేలర్ ఫెమీ హీస్టర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇంతటి దారుణం చోటు చేసుకున్న షోని ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించారు. ఇదేనా సాటి పైలట్ కి ఇచ్చే గౌరవం అంటూ షో నిర్వాహకులపై మండిపడ్డారు. అదే టైంలో తాను ఈ షోలో పాల్గొననంటూ వైదొలిగారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లో తన ఆవేదనను వ్యక్తం చేశారు హీస్టర్. మా తుది ప్రదర్శనను ఇవ్వడానికి మా టీం సిద్ధంగా లేదు. ఈ షో నుండి మేము వైదొలుగుతున్నాం. అందుకు కారణం తేజస్ యుద్ధ విమానం కూలిపోయి భారత పైలట్ దుర్మరణం చెందితే షోని కొనసాగించాలనుకోవడం మంచి పరిణామం కాదు. ఇదేనా మనం తోటి పైలట్ కి, వారి కుటుంబానికి ఇచ్చే గౌరవం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వింగ్ కమాండర్ సియాల్ మృతిపై ఆయనకు రష్యా వాయుసేనకు చెందిన రష్యన్ నైట్స్ నివాళి అర్పించింది. మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్ విన్యాసం చేసి సియాల్ ని గుర్తు చేసుకుంది. ఇది తీరని వేదన అని ఆ దుర్ఘటన గురించి విచారం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వారి గౌరవార్థం ఈ విన్యాసం చేస్తూ ఉంటారు. అయితే సియాల్ నడుపుతున్న తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురవుతుందని ముందుగానే పైలట్ గ్రహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. జెట్ నుండి బయటకు ఎజెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడని దర్యాప్తు బృందాలు కూడా తెలిపాయి. కానీ పైలట్ ఎందుకు జెట్ నుండి దూకలేకపోయాడో అనే సంగతి విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఫైటర్ జెట్ లో ఏదైనా సాంకేతిక కారణాలు తలెత్తి ఉండవచ్చని, లేదా పైలట్ ఆరోగ్య పరిస్థితులైనా సహకరించకపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఆ వివరాలన్నీ జెట్ కు సంబంధించిన బ్లాక్ బాక్స్ తెరిచి చూస్తే తెలుస్తాయని ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారులు తెలిపారు. కాగా ఎయిర్ షో ప్రారంభానికి ముందు వింగ్ కమాండర్ సియాల్ కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్, యుఏఈ భారత రాయబారి దీపక్ మిట్టల్ తో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో సియాల్ సరదాగా నవ్వుతూ అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ దుర్ఘటన గురించి సియాల్ తండ్రికి యూట్యూబ్ రీల్స్ చూస్తుండగా తెలిసింది. ఈ మేరకు ఆయన మీడియాతో తెలిపారు. ఈ ఘటన వివరాలు తెలియగానే తన కోడలికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్ప స్థానాల్లో ఉంటే చూడాలని కలలుగంటారు. కానీ వారు మృతి చెందడం చూడాల్సి వస్తే ఇక ఆ బాధ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రమాద ఘటనకి ఒకరోజు ముందే తన కొడుకుతో మాట్లాడానని, ఎయిర్ షో టీవీలో వస్తుంది చూడాలని తనకు తెలిపాడని చెప్పారు. దీంతో ఎంతో సంబరంగా తన కొడుకు ప్రతిభను చూడాలనుకున్న తండ్రికి ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం చూడాల్సి వచ్చింది. కొద్దిసేపటికే 5గురు ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ ఇంటికి రావడంతో ఏదో జరిగిందని నాకు అర్థమైంది అన్నారు. సియాల్ తండ్రి హిమాచల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా రిటైర్ అయ్యారు. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కోల్పోవటం పెద్ద సమస్య కాదు. మరొకటి తయారు చేసుకోవచ్చు. కానీ అనుభవం కలిగిన పైలట్ ను కోల్పోవడం అన్నది విషాదంగా మారింది. ఎందుకంటే మామూలు పైలట్ల కన్నా ఫైటర్ జెట్ పైలట్లు భిన్నంగా ఉంటారు. అసలు వారి డిఎన్ఏనే డిఫరెంట్ గా ఉంటుందని ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఫైటర్ జెట్ నడిపించే వాళ్ళు మామూలు మనుషులకు భిన్నంగా ఉంటారు. ఎన్నో వందల పరీక్షల తర్వాతే ఫైటర్ జెట్ పైలట్స్ గా ఎంపిక అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తేజస్ విమానం గురించి దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు రష్యా సరఫరా చేసిన పాతకాలం మిగ్ విమాన ప్రమాదాలలో ఎంతో మంది పైలట్స్ మరణించారు. వాటికి రిటైర్మెంట్ ప్రకటించి తేజస్ ని వాటి స్థానంలోకి భర్తీ చేసుకుంటున్న టైంలో ఇప్పటికే 2 ప్రమాదాలు నమోదయ్యాయి. దీంతో మన తేజస్ ఎంత భద్రం అన్న డిబేట్ మొదలైంది. సింగిల్ ఇంజిన్ తో కూడిన 4వ తరం యుద్ధ విమానమైన తేజస్ MK-1 ని కొనుగోలు చేసేందుకు అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
ఇలాంటి టైంలో దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో జరిగిన ప్రమాదంలో తేజస్ ఫైటర్ జెట్ నేల కూలటం ఆందోళన కలిగిస్తోంది. అయితే యుద్ధ విమానాలు నేల కూలడం అన్నది అరుదైన విషయం ఏమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన F-16లు, రఫేల్ యుద్ధ విమానాలు వంటివి కూడా తొలి దశల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో నేల కూలినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి భారత వాయుసేన వద్ద 2 స్క్వాడ్రన్స్ తేజస్ MK1 విమానాలు ఉన్నాయి. 2001లో మొదటి టెస్ట్ ఫ్లైట్ నిర్వహించినప్పటి నుంచి దాదాపు 18,000 గంటల ఫ్లీట్ ఫ్లయింగ్ అవర్స్ నమోదు చేసిన తేజస్ విమానం ప్రమాదానికి గురి కావటం ఇది రెండోసారి. మొదటి ప్రమాదం కిందటి సంవత్సరమే జరిగింది. 2024 మార్చ్లో రాజస్థాన్లోని జైసల్మేర్లో కూలిపోయింది. 24 సంవత్సరాల వ్యవధిలో కేవలం 2 ప్రమాదాలంటే చాలా తక్కువనే అంటున్నారు నిపుణులు. విమాన ప్రమాదాలను ఫ్లైట్ అవర్స్ లెక్కలో కొలుస్తారు. 1,00,000 గంటల ఫ్లైట్ అవర్స్ లో సగటున ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనే లెక్క ఆధారంగా ఆయా విమానాలు ఎంతవరకు సురక్షితమో గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలనే తీసుకుంటే 1975 టు 1993 మధ్య 1,00,000 ఫ్లైట్ అవర్స్ లో సగటున 5 క్లాస్ ఏ ప్రమాదాలు జరిగాయి. క్లాస్ ఏ ప్రమాదాలంటే పైలట్ ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత వైకల్యానికి గురి కావడాన్ని చెప్తూ ఉంటారు. ఆ ప్రమాదం వల్ల $20 లక్షలకు మించిన నష్టం వాటిల్లడం కూడా క్లాస్ ఏ ప్రమాదం అని అంటారు. మన తేజస్ విమానాల ఆపరేషనల్ ఫ్లైట్ అవర్స్ కు సంబంధించి అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. ఉన్న దాదాపు 18,000 గంటల ఫ్లైట్ అవర్స్ అనే అంచనా లెక్కనే పరిగణలోకి తీసుకుని దాన్ని 1,00,000 గంటలకు అన్వయిస్తే సగటున 11.1 ప్రమాదాలతో సమానం. అమెరికన్ F-16 తొలినాటి ప్రమాదాల లెక్కతో పోలిస్తే ఇది చాలా తక్కువ కిందే లెక్క అని నిపుణులు చెప్తున్నారు. ఇక ఫ్రాన్స్ కు చెందిన దసో కంపెనీ నుంచి మనం కొంటున్న రఫేల్ యుద్ధ విమానాల విషయానికి వస్తే 1,00,000 గంటల ఫ్లైట్ అవర్స్ లో 1.73 నుంచి 3 క్లాస్ ఏ ప్రమాదాలు జరిగినట్టు చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా మేడ్ JF-17 యుద్ధ విమానాల ఫ్లైట్ అవర్స్ 19 నుంచి 25,000 గంటలని సమాచారం. 2007 నుంచి 2024 నడుమ 6 JF-17లు నేలకూలాయి. 19,000 ఫ్లైట్ అవర్స్ ని 1,00,000 ఫ్లైట్ అవర్స్ కు అన్వయిస్తే 26.3 ప్రమాదాలతో సమానం. అయితే F-16లు, రఫేల్ యుద్ధ విమానాలకు 1,00,000 గంటల ఫ్లైట్ అవర్స్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో నిర్దిష్ట డేటా దొరుకుతోంది. కానీ తేజస్ MK1, JF-17ల విషయంలో 1,00,000 గంటల ఫ్లైట్ అవర్స్ ఇంకా నమోదు కాలేదు. ఏది ఏమైనా తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం వల్ల మన వాయుసేనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పై ఉన్న విశ్వసనీయత మరింత తగ్గే ముప్పుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హాల్ పై భారత వాయుసేనకు నమ్మకం కలగడం లేదని ఫిబ్రవరిలో ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. 2025 ఫిబ్రవరి నాటికే 11 తేజస్ MK1A యుద్ధ విమానాలను సరఫరా చేస్తామన్న హాల్ ఒక్క విమానాన్ని కూడా సిద్ధం చేయలేకపోయింది. విమానాల తయారీలో ఆలస్యానికి కారణం GE సంస్థ నుండి F404 ఇంజిన్స్ రాకపోవడమేనని హాల్ సంస్థ చెప్తూ వచ్చింది. అక్టోబర్ 17th కి 2 తేజస్ MK1A విమానాలను సరఫరా చేస్తామని తెలిపింది. GE కంపెనీ నుండి ఇంజిన్స్ వచ్చాయి. 4 ఇంజిన్స్ సిద్ధంగా ఉన్నాయి. కానీ నవంబర్ ముగుస్తున్న విమానాలు మాత్రం వాయుసేనకు అందలేదు. మరోవైపు మిగ్ విమానాలను కూడా ఈ ఏడాదే సేవల నుండి తొలగించడంతో వాయుసేన వద్ద స్క్వాడ్రన్ బలం బాగా తగ్గిపోయింది. ఇలాంటి టైంలో తేజస్ MK1 విమానం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.